అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు చిరు కానుక. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభద్రకు గత నెల రోజులుగా ఇంటి వాతావరణం పిచ్చెక్కిస్తోంది. అందుకు కారణం ఒకటి కరోనా అయితే మరొకటి ఇంట్లో ఉండే నలుగురు సభ్యుల్లో ముగ్గురు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒకరు, ఆన్లైన్ కోచింగ్ అని ఒకరు, ఆన్లైన్ క్లాసులు అని ఒకరు గదులకు బందీలు కావటమే. కరోనా దెబ్బకు పని మనిషిని రమ్మనటానికే భయమేసింది. అపార్ట్మెంట్ జీవితంలో ఉండే ఇబ్బంది పనమ్మాయిని ధైర్యం చేసి ఆహ్వానించటానికి లేకపోవటంతో చచ్చినట్టు ఇంటి పని చేసుకుంటోంది. దానికి తోడు సహజంగానే తనకు ఉన్న అనారోగ్య ఇబ్బందులు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. పోనీ ఇంట్లో వాళ్ళని సాయం అడుగుదామంటే తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకు వాళ్ళ వర్కులతోనే టైం సరిపోవట్లేదని గోల చేస్తున్నారు. తిండి తిప్పలు అన్నీ ఆలస్యమే. వండి అక్కడ పెడితే పని పూర్తి అయ్యి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చని అనుకుంటే చల్లారిపోయాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చల్లారినవేనా అని నసుగుడు. పోనీ వాళ్ళు తినే టైంకి ముందు చేద్దామా అంటే ఒక్కొక్కరు వారి వారి వీలును బట్టి తినడానికి రావటంతో నరకం కనపడుతోంది. మధ్యలో పిల్లల బాలింత కోరికలు, బయటకు వెళ్ళటానికి లేదుగా అంటూ సన్నాయి నొక్కులు, పనమ్మాయి లేదురా అంటే మేము సాయం చేస్తాము కదమ్మా, రోజు అడగటం లేదుగా, ఈరోజు ఆదివారమని అడిగామంటూ పిల్లలు ముద్దుగా అడిగేసరికి మురిసిపోయి పోనీలే నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారని అమ్మ మనసు గోల చేస్తుంది. పిల్లలు సాయం చెయ్యకుండా సాకు చెప్పి తప్పించుకుంటారని తెలిసి వారు అడిగినది చెయ్యటం, తీరా చేశాక సాయం మాట దేవుడెరుగు. బాగుంది అన్న ఓ మెప్పు కూడా దక్కతన్న ఉడుకుమోత్తనం. ఇంతకు ముందు ఇంటి పని పనమ్మాయి చేసి వెళితే అందరూ వెళ్ళాక కాసేపు విశ్రాంతి తీసుకొని తన అభిరుచులకు జీవం పోసే పని చేసేది. మనసు శరీరం రిలాక్స్ అయ్యేవి. తర్వాత సాయంత్రం వచ్చే పిల్లల కోసం తినడానికి ఏదో ఒకటి రెడీ చేసి రాత్రి వంట చెయ్యటం, మర్నాటికి కావాల్సినవి సిద్ధం చేసుకోవటం, అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఆ వచ్చే ప్రోగ్రామ్స్ మీద జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయటం, అన్నీ సర్దుకొని నిద్రాదేవి వడి చేరటంతో రోజు గడవటం పెద్ద కష్టంగా ఉండేది కాదు సుభద్రకు. ఇప్పుడు పోని అలాగే తన అభిరుచులు కొనసాగిద్దామా అంటే ఉన్న 2 బెడ్రూమ్లలో చెరొకదానిలో పిల్లలు కూర్చుంటారు, హాల్లో భర్త సుందరం కూర్చుంటాడు. పోనీ అక్కడే కూర్చుందామంటే సుందరానికి వచ్చే ఆఫీస్ ఫోన్లకి కాన్ఫరెన్స్ కాల్స్, మీటింగులు వింటే పిచ్చెక్కుతుందన్న అనుభూతి కలుగుతుంటే అక్కడ కూర్చోవటం మానేసింది. ఉదయం లేచిన దగ్గర నుండి పని అయ్యే వరకు వంటింట్లోనే ఉంటుందేమో. పని పూర్తయ్యాక అటు పక్కకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. పోనీ డైనింగ్ హాల్లో కూర్చోటానికి తానన్నీ సర్దుకొని అక్కడ కూర్చుంటే భోజనాలు చెయ్యటానికి పిల్లలు భర్త వస్తే అవన్నీ సర్దాలి. పట్టుమని ఓ అరగంట కూడా కూర్చున్నట్టుండదు. అందుకే అది మానేసింది. వారం రోజులుగా ఏదో ఆలోచిస్తూ కనపడుతున్న భార్యని గమనిస్తున్న తన వర్క్, ఫోన్ కాల్స్, మీటింగులతో భార్యతో తీరికగా మాట్లాడడానికవ్వక ఊరుకున్నాడు సుందరం. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న నాటి నుండి ప్రశాంతంగా శని ఆదివారాలు గడిపింది లేదు. ఏదో ఒకదానికి కాల్స్ రావటం, ప్రస్తుతమున్న పరిస్థితికి తప్పనిసరిగా లాగిన్ కావాల్సి రావటంతో కుటుంబంతో కూర్చొని గడిపే సమయం కూడా ఉండటం లేదు. ఎలాగైనా ఈ ఆదివారం భార్యతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు సుందరం. ఆ రోజు శుక్రవారం. కిచెన్లో స్టవ్ మీద కూర పెట్టి అక్కడే నుంచొని ఆలోచనల్లో మునిగింది సుభద్ర. సర్వర్ డౌన్ అవ్వటంతో ఆఫీస్ వర్క్కి బ్రేక్ చెప్పి లేచొచ్చాడు సుందరం. కూర మాడుతున్న వాసన వస్తుంటే కిచెన్లోకి వచ్చిన సుందరానికి వస్తున్న వాసన కూడా తెలియనంత దీర్ఘాలోచనలో మునిగి భార్య కనబడింది. స్టవ్ ఆపి ఏమిటో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ ఇంటి పైకప్పుకి ఏదో రేకులు వెయ్యాలా అని వెటకారంగా అంది. అదేదో కంపెనీ రేకులు, పేరు గుర్తు రావట్లేదు, అవి వేస్తే సరి హాస్యమాడాడు. కోపంగా చూసింది. ఈ వాడి చూపుల బాణాలకి కారణమేమిటో సరసంగా అన్నాడు. ఆ లోపల రేగుతున్న తిక్క అనే వేడి. తిక్క రేగి అంది. ఓ నీకు తిక్కుందన్నమాట, అయితే దానికో లెక్క ఉండి ఉండాలిగా. అదేంటో సెలవిస్తే విని తరిస్తారు తప్ప ఆలోచించరు.
పరిష్కారం చెప్పరు. అంతేగా బాగుంది. ఆ తిక్కేమిటో తెలిస్తేనే దాని గురించి ఆలోచించేది, పరిష్కారం చెప్పేది. అయితే వినండి అని తన తిక్కకి కారణం చెప్పింది. అంతా విని ఓస్ దీనికే అంత డీలా పడాలా శ్రీమతి? ఏంటి మీకిది చిన్న సమస్యగా కనపడుతుందా? చిన్నబుచ్చుకుంటూ అంది. ఓహో, ఈ చిన్నపోయిన మోము చూస్తే ముచ్చటగా ఉందోయ్ సరదాగా అన్నాడు. మరింతగా ఉడుకుతుంది. ముందు ఇలారా అని హాల్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి పక్కనే కూర్చున్నాడు. ఇది నీ ఒక్కదానిదే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిళ్లలోనూ ఇంచుమించుగా ఇలాంటి స్థితే ఉంది. నువ్వంటే గృహిణివి, మరి ఉద్యోగం చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో నువ్వే ఊహించుకో. ఆ మాటకి ఊహించుకోవడానికి కూడా భయపడింది. ఎందుకంటే తను చూస్తుంది తన భర్త పరిస్థితిని. ఆ లెక్కన చూసుకుంటే నువ్వు నీలాంటి గృహిణులు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. అటు ఇంటి పని ఇటు ఆఫీస్ పని చేసే స్త్రీ ఉద్యోగుల ఒత్తిడి ముందు నీ ఒత్తిడి చాలా చిన్నది. నిజానికి నువ్వు సంభాలిస్తున్నావు కాబట్టే ఆఫీస్ పని ఒత్తిడి ఎంతున్నా ఇటు నేను అటు చదువు ఒత్తిడిలో సతమతమయ్యే పిల్లలు కాస్తైనా ప్రశాంతంగా ఉంటున్నాం. అయినా ఒత్తిడిని జయించే దివ్య మంత్రాన్ని నేను నీకో చెప్పాలా? నీకు కావాల్సిందల్లా నీకంటూ ఓ ప్లేస్. అంతేగా రేపు ఎలాగో ఆదివారం, రేపే ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరేనా? ఎలా ఎలా అంటూ సీక్రెట్, రేపు నువ్వే చూడు ఊరిస్తూ అన్నాడు. చెప్పచ్చుగా గారంగా అంది. చెప్తే ఎలాగోయ్, నువ్వు దాని గురించి ఆలోచించవు, నీ ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వవు. అందుకే నువ్వే ఆలోచించు. సరేలేండి అని లోపలికి వెళ్ళింది. సుందరానికి వాళ్ళ బాస్ నుండి కాల్ రావటం చూసి మర్నాడు సుభద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని కిచెన్లోంచి బయటికి రాగానే పిల్లలిద్దరూ చెరో చెయ్యి పట్టుకొని మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. శ్రీమతి ఒత్తిడి తగ్గటానికి నీ కుటుంబ సభ్యులు అందిస్తున్న చిరుకానుక. భర్త మాటలకి తలలిప్పి చూసింది. తమ బెడ్రూమ్లోని కిటికీ పక్కన నిలబెట్టబడి ఉంది ఓ చెక్క అల్మారా. దానికి ముందు వేసి ఉందో టేబుల్, పక్కనే పెయింటింగ్ స్టాండ్. ఆ అల్మారా నిండా చక్కగా సర్ది ఉన్నాయి తన అభిరుచులకు సంబంధించిన అన్ని వస్తువులు. భర్త పిల్లల వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎలా ఉంది సెటప్? కళ్ళెగరేస్తూ అడిగాడు. ఇవన్నీ ఎప్పుడు ఎలా ఆర్తోక్తిలో ఆగింది. అవన్నీ నీకెందుకో నచ్చిందా లేదా? ఓ ఇందుకేనా ఇందాకటి నుండి నన్ను కిచెన్లోంచి బయటికి రానీకుండా ఈ గడుద్దాయిలిద్దరూ అది కావాలి ఇది కావాలంటూ నా చుట్టూ ప్రదక్షిణ చేసింది. ముసిముసి నవ్వులు నవ్వారు ముగ్గురు. వెళ్ళి ఆ టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చొని తృప్తిగా అటూ ఇటూ చూసి లేచొచ్చి చాలా బాగుంది, థ్యాంక్స్ అండి సంతోషంగా అంది. నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. పిల్లలిద్దరూ తల్లి తండ్రిని చుట్టేసి ఓ హ్యాపీ సెల్ఫీ అంటూ ఫోన్లో ఫోటో క్లిక్కుమనిపించారు. తీసిన ఫోటోని చూస్తూ ఇలా అర్థం చేసుకుని సహకరించే కుటుంబం ఉంటే ఎవరైనా ఎలాంటి ఒత్తిడినైనా జయించడం పెద్ద కష్టం కాదనుకుంది. ఇంత మంచి కథను మనకు అందించిన పనికిరణ్ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.